అండ్ మీ సీసీఎల్ బాండింగ్ మీకు ఎలాగా అదొక అంటే ప్లాన్ బి అనను గానీ, అదొక రిక్రియేషనల్ ఇదిగా ఉండేదా మీకు? అదే సీసీఎల్ గాని? ఇట్స్ మై ఎంత రిలీఫ్ ఉందంటే ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్. సో ఎవ్రీ వీకెండ్ వస్తే క్రికెట్ ఆడతాం. హ్యాపీగా క్రికెట్ ఆడతాం. సో సీసీఎల్ గేమ్ మీ దట్ చైల్డ్‌హుడ్ ఇది ఉంటది కదా! మనలో ఒక చైల్డ్ ఉంటది కదా! అది మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చింది. నా ఓకే. స్కూల్ డేస్‌లో అంతా నేను క్రికెట్ బా ఆడేవాడిని. సో ఐ ప్లేడ్ అండర్ 19 స్టేట్ అంతా ఆడాను. సో ఆహ్, మళ్ళీ నాకు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను సినిమా హీరో 'ప్రేమ కావలి'కి ముందు 2 ఇయర్స్ ముందు ఆపేసానన్నమాట హ్మ్. క్రికెట్. తర్వాత అప్పుడు ఆపేసింది మళ్ళీ నేను క్రికెట్ ఆడింది మళ్ళీ సీసీఎల్‌లోనే. అంతవరకు ఓకే. నేను ఆడల. సో, మళ్ళీ క్రికెట్ పట్టుకొని సీసీఎల్ ఆడడం అండ్ సీసీఎల్ కూడా వెరీ కాంపిటీటివ్ అండి. ఇట్స్ నాట్ ట్రూ. ఆల్ ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ సీసీఎల్‌లో. సో, మా టీమ్ తెలుగు వారియర్స్ ఆర్ లైక్ 5 టైమ్స్ చాంపియన్ ఆ! సీసీఎల్‌లో. సో, అందరూ మంచి ఎక్స్ట్రార్డినరీ ప్లేయర్స్ ఉన్నారు మన టీమ్‌లో గూడా. సో, మన టీమ్‌లో గూడా అది ఒక ఇండియన్ టీమ్ లాగా చాలా కష్టం 11లో ఆడాలంటే. దానికొక ప్రాపర్ అందరూ ప్రూవ్ చేసుకోవాలనమాట. సో, లక్కీగా నేను బౌలింగ్ బా ఏస్తాను. బ్యాటింగ్ డీసెంట్ బ్యాట్. సో, ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి అది నాకు అందరం నేను గాని, తమన్ అన్న గాని, అశ్విన్ గాని హ్మ్. మేమందరం ఎవ్రీ వీక్ వెళ్లి క్రికెట్ ఆడడం, తర్వాత బయటికెళ్ళి డిన్నర్ జేయడం, చిల్ అవ్వడం. ఇలా ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా అందరికి ఒక చిన్న అంటే స్ట్రెస్ రిలీఫ్ క్రికెట్ ఈస్.